నిగేర్ అనబడిన సుమేయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతిని హేరోదుతో కూడా పెంచబడిన మనయేలు, సౌలు అని ప్రవక్తలు బోధకులు ఉండేది. వారి సరిపోతుందమ్మా. ఇక్కడ పిల్లలు గతించిన కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా మనం ఈ అపోస్తల కార్యం ప్రారంభించి నుంచి మనం విలువైన మాటలు మనం వింటున్నాం సహోదరుల ద్వారా, సేవకుల ద్వారా. నాకు తెలిసి మీకు అందరికి జ్ఞాపకం ఉందనుకుంటున్నాను. దీని అపోస్తల కార్యములు కంటే ముందుగా మనం ఏమన్నాం అంటే పరిశుద్ధాత్మ కార్యాలు అంటే ఇంకా బాగుంటుందనే విషయాన్ని మనం అందరికి తెలిసినమాట. ఆదిమ సంఘము బలపడింది, పరిచర్య ముందుకు వెళ్ళింది. ఇంకా పత్రికలకు అన్నిటికంటే మూలమైంది సువార్తలకి దీనికి మధ్యలో ఉన్న మాటలు. ఇంకా చెప్పాలంటే సోదరులకు మంచి మాట అన్నారు సువార్తకులు, ఇది ఒక బ్రిడ్జ్ లాగా ఉంది అని అన్నారు పత్రికలకు అలాగే సువార్త పాఠాలకి. ఇంకా పత్రికలు ఎందుకు రాయబడ్డాయి, ఎవరికి రాయబడ్డాయి, ఆ మూలం అర్థం అవడానికి, ఆ సంఘాలు కట్టబడే కారణం ఏంటి అంటే ఈ అపోస్తల కార్యం. ఇది దీని తర్వాతనే మిగతా చరిత్ర అంతా కూడా ప్రారంభమవుతుంది. ఇంకా ఆత్మను పొందుకునే విషయము, సంఘాన్ని కష్టాలు వచ్చినప్పుడు సంఘం ఏ రీతిగా కట్టబడాలి, కష్టాలు లేనప్పుడు ఏ విధంగా నిలబడాలి, పరీక్షలు ఇంకా ఎలా నడుచుకోవాలి, ఆదిమ సంఘమే కాదు, తర్వాత అదే యెరూషలేము పరిసర ప్రాంతాలే కాదు, యూదయ సమరయ కాదు, అంతేకాదు బోధిగంతల వరకు నాకు సాక్షులుగా ఉందన్నారు. నేను బోధిగంతంలో వరకు మీకు సాక్షులుగా ఉందని దేవుడు చెప్పిన వాగ్దానం ఏ రీతిగా నెరవేర్చబడింది, ఏ రీతిగా వారు అడుగులు వేశారు, వారు ఎదుర్కొన్న శ్రమలు కష్టాలన్నీ కూడా ఈ కార్యాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. దీన్ని 2 భాగాలుగా చేసినట్టుగా మనకు జ్ఞాపకం ఉంది. మొదటి భాగం అంతా కూడా 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా పేతురు గారే లీడింగ్ రోల్లో కనబడుతుంటారు. ఎక్కువగా ఆయన ప్రస్తావన కనబడుతూ ఉంటుంది. 13వ అధ్యాయం నుంచి చివరి 20వ అధ్యాయం వరకు కూడా పౌలు గారి ప్రస్తావన కనబడుతూ ఉంటుంది. ముందు కొద్దిగా ఇంట్రడక్షన్ ప్రతి అధ్యాయం మనకు కనబడుతూ ఉంటుంది. మనం గతించిన రోజులలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లలు. ప్రత్యేకంగా బర్నబా గురించి చెప్తున్నాడు అంటే అక్కడ ఆస్తిని పంచిపెట్టిన వారు చాలా మంది ఉన్నారు. తమ ఆస్తిని అమ్మి అపోస్తల పాదముల దగ్గర పెట్టిరి అనే మాటలు మనం విన్నాం. చాలా మంది ఇచ్చారంట. అందులో ఒక బర్నబా గారిని హైలైట్ చేస్తున్నారు. ఎందుకంటే దాని తర్వాత అతని గురించి చరిత్ర ఎక్కువ మనకు తెలియపరచబడుతుందనే విషయాన్ని ముందుగా మనకు తెలియడానికి నేను ముందుగా చెప్పాను కదా, అతని గురించి అన్నట్టుగా ఎలాగైతే మనం మాట్లాడుకుంటామో బర్నబా ఇంట్రడక్షన్ ఎక్కువగా రాబోతుంది కాబట్టి, అతని గురించి ప్రస్తావన రాబోతుంది కాబట్టి కొద్దిగా అతని గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఒక కుటుంబము ధనం ఇచ్చే విషయంలో అమ్మేశారు, కొంత దాచిపెట్టారు. వారి గురించి ఒక ప్రస్తావన వచ్చిందంటే వారు ఏదో దాని గురించి ఎక్కువగా రాయబడుతుంది అనే విషయము మనకు అర్థమవుతుంది. సౌలు గారి గురించి కూడా ముందుగా కొంత లిఖింపబడ్డది, ఏ రీతిగా అతను ముందుకు వచ్చాడనే విషయం తెలుస్తుంది. స్టెఫెన్ గారి కాలంలోనే సౌలు ప్రస్తావన వచ్చేసింది. కొద్దిగా వచ్చి వదిలేసిందంటే తర్వాత ఎక్కువగా రాయబోతుందనే విషయాలు మనకు ఎక్కువ తెలుసు. అంతేందుకు పిల్లరా, ఇది లూకా గారు రాశారని మనకు అర్థమవుతుంది. అతడు వైద్యుడైన లూకా, అతని విధానం అంతా కూడా ఒక ఉన్నతమైన రాశాడు. అందుకనే అతని శైలి అంతా కూడా ఒక రకంగా ఉంటుంది. 13వ అధ్యాయం నుంచి చివరి వరకు పౌలు గారి ప్రస్తావన ఎక్కువ కనబడుతుంది. ఇంతవరకు ఏంటంటే మొట్టమొదటి కొన్ని భాగాలంతా కూడా మనకు కనిపించిన మాట ఏంటంటే 9వ అధ్యాయం కూడా మనకి ఎక్కువ చెప్పాలంటే యెరూషలేము పరిసర ప్రాంతంలోనే సంఘం విస్తరించబడింది. తర్వాత అంతా కూడా యూదయ సమరయలో సంఘం విస్తరించబడుతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అన్ని దేశాల్లోకి, అన్ని ప్రాంతాల్లోకి పరిసరం ముందుకు తీసుకెళ్ళడానికి ఈ 13వ అధ్యాయం నుంచి ప్రారంభం అడుగులు వేస్తున్నారు. సేవకులు ఎలా ఉన్నారంటే అప్పుడు ఎంతమంది సేవకులు ఉన్నారో చెప్తున్నారు. ఏ ప్రాంతమయ్యా అంటే అది అంతియొకయ అంటున్నాడు. అంతియొక ప్రాంతము, అంతియొకలో సంఘములో బర్నబా తెలుసు కదా మనకు. బర్నబా అంటే ఏ ఊరు వాడు? బర్నబా ఏ ఊరు వాడు? మనకు కొద్ది బిగినింగ్ లో చూస్తుంటే కుప్రాలో పుట్టిన లేవి ఒక కుటుంబం నుంచి బర్నబా ఉన్నాడు. అతడు ఆదరణ పుత్రుడు, ఇంకా చాలా సత్పురుషుడు అనే మాటలు మనం అతని గురించి విన్నాం. అతని ప్రాంతం ఏదంటే కుప్రా. అతను కుప్రా గురించి మాట్లాడుతున్నాడు. నిగేరా అనబడిన సిమోయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను. అక్కడ అంతియొకలో ఎంతమంది ఉన్నారట బోధకులు? ఇప్పుడు 5 ఉన్నారు పిల్లలు. మనకు బర్నబా తెలుసు, సౌలు తెలుసు. సౌలుది ఏ గ్రామం అంటే మీరు ఏం చెప్పేస్తారు? తార్సు వాడైన సౌలు అనే మాటలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. తార్సు. బర్నబా గారిదేమో కుప్రా. ఇంకా మిగతా 3 గురించి చెప్తున్నటువంటి పిల్లల నిగేరియా అనబడిన సిమయోను, కురేనీయుడైన లూకియా. ఈ కురేనియా అంటే ఆఫ్రికా పరిసర ప్రాంతాలు. ఈ నిగేరియా అనబడిన సుమేయోను, కురేనీయుడైన లూకియా, వీరిరువురు ఆఫ్రికా ప్రాంతానికి చెందినవాడు. మన బైబిల్లో చివరి మ్యాప్లో చూసినా కానీ మనకు ఐగుప్తుకి లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది కురేనియా అని. అటు ఐగుప్తు ప్రాంతము, ఇటు ఆఫ్రికా దేశం. ఆఫ్రికా దేశంలో పరిచర్య చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇంచుమించుకి 13వ అధ్యాయంకి వచ్చేసామంటే ప్రభు వెళ్ళిపోయిన తర్వాత
ప్రభు వెళ్ళిపోయిన తర్వాత సంఘం కట్టబడిన తర్వాత ఈ 13వ అధ్యాయంకి వచ్చేసరికి ఇంచుమించు 13 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు అవుతుంది. అందుకని ఆదిమ సంఘము మొట్టమొదటిగా ఆత్మను పొందుకున్నప్పుడు అక్కడ బూదిగంతం నుంచి అందరూ వచ్చేసారంట. భక్తిగల యూదులందరూ వచ్చేసారంట. బూదిగంతం నుంచి భక్తిగల యూదులు వచ్చేసారు. అలా వచ్చిన వారిలో చాలా మంది అక్కడే స్థిరపరచబడ్డారు. అందరూ అక్కడే ఉన్నారు. గతించిన దినంలో నాకు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, వారు పండుగ ఆచరిస్తామని వచ్చారు, కానీ అద్భుతం జరిగిపోయింది. ఆత్మను పొందుకున్న వారిని చూసి వారు వాక్యను విని అనేకులు రక్షణలోకి వచ్చేసారు. పురుషులు ఎక్కువ మంది అయిపోయారు, స్త్రీలు కూడా రక్షణలోకి వచ్చేసారు. సంఘం విస్తరిస్తుంది. అలా విస్తరించిన వారిలో చాలా మంది ఏమైపోయిందంటే, సంఘంతో పాటు కలిసి దినదినము సంఘం విస్తరిస్తుంది. దినదినం అనుదినము ప్రతి రాత్రి వారు బలను పుచ్చుకుంటున్నారు. ఇలా కొన్ని రోజుల్లోనే విధవరాండ్ర మీద చిన్న చూపు చూశారంట. ఏ విషయంలో? భోజనం విషయంలో. అంటే సంఘం విస్తరించిపోయింది. ధనం సరిపోవట్లేదని బట్టి అనేకులు తమ హస్తాలు పెట్టేశారు. అన్ని కుటుంబాల వారు ముందుకు వచ్చేసారు. అమ్మి మరి వారి పాల దగ్గర పెట్టారు. సమిష్టిగా పంచుకున్నారు. ఎవరికి కొరత లేదనే మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలా వెళుతున్న తరుణంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఎంతో శ్రమ ఎదుర్కొన్నారు. కొంతమంది చంపబడ్డారు, చెరసాలకు వెళ్ళారు. ఇవన్నీ జరిగిన తరుణంలో సంఘం ఏంటంటే, భక్తి గలవారు మొట్టమొదటిగా భక్తి గలవారు ఎక్కడి నుంచి అయితే వచ్చారో వారందరూ క్రీస్తుని అంగీకరించారు, రక్షణలోకి వచ్చేసారు. అలా రక్షణలోకి వచ్చిన బోధకుల్ని కొంతమంది చెప్తున్నారు. ఇక్కడ ఏమంటారంటే, నిగేరా అనబడిన సిమయోను, కురేనీయుడైన లూకియా, వీరు ఆఫ్రికా ప్రాంతంలో, అంటే సంఘంలో అంతియొకల గురించి మాట్లాడుతున్నారు. ఈ అంతియొకలో ఇప్పుడు బోధకులు ఎంతమంది ఉన్నారు? 5 ఉంటే అందులో ఎవరెవరు ఉన్నారంట? ఇంకా చెప్పాలంటే పాలు తేనెలు ప్రవహించే దేశం ఆ పాలస్తీనా ప్రాంతంలో చెందినవాడు ఎవరయ్యా అంటే, ఇక్కడ చెప్తారు హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, అతడు ఒక్కడే పాలస్తీనా ప్రాంతం చెందినవాడు. ఈ కుప్రా ప్రాంతము అలాగే ఈ తార్సు ప్రాంతము ఈ ఇజ్రాయెల్ సంబంధించింది కానే కదా ఆ రోజులో. ఇంకా చెప్పాలంటే, అంటే స్థిరపడిపోయిన వారు వేరే ప్రాంతం నుంచి వచ్చి రక్షణకు వచ్చిన వారు. అంటే ఒక బోధకులుగా ఉండే విషయంలో ఒకే ప్రాంతం చెందిన వారు లేరు. అక్కడ 5 కనబడుతున్నారు ప్రారంభంలోనే. వీరంట 5 అంత్యొకలో ఉన్నారంట సంఘంలో. అలా ఉన్నవారు వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేక పరచులని వారితో చెప్పినాడు. ఎవరు పిలిచారంట? దేవుడు పిలిచాడంట. ప్రత్యేకంగా బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేక పరచుకున్నారు. అంటే ఇప్పుడు ఆపాటికే సంఘం కట్టబడింది, వారు బోధకులుగా ఉన్నారు. మరి వారు కూడా ఉపవాసం ఉండాల్సిన అవసరం ఉందంటారా? అంతే కదండి. ఈ రోజుల్లో ఉన్న మనకు చాలా మందికి మనకు ఒక పాఠం నేర్పించడానికి మాట ఏంటంటే, వారు ఎంతగా ప్రబలినను, ఎంతగా విస్తరించినను, ఎంత పలుకుబడి సంపాదించినను వారికి మాట ఏంటంటే, ప్రభువును సేవించుచు ఉపవాసం చేయించున్నారంట. అలా చేయించిన తరుణంలో పరిశుద్ధాత్మ అన్న మాట ఏంటంటే, దేవుడు అన్న మాట ఏంటంటే, నా కొరకు అంటే నా పని కొరకు వారిద్దరిని ప్రత్యేకపరిచి అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరంట. సంఘము నుంచి పంపిస్తున్నారు. దేని కొరకు పంపిస్తున్నారు? దేవుని పని కొరకు, పరిచర్య కొరకు, సువార్త వ్యాప్తి కొరకు. ఇది పరిచర్య ముందు పంపించడానికి వారిని ఉపవాసం ఉండి చేతుల నుంచి ప్రార్థించి పంపిస్తున్నారు. అందుకనే చాలా సందర్భాలు అన్న మాట ఏంటంటే, ఏమో మీరు ఎలా అనుకుంటారు, ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఇక సంఘం నుంచి కూడా అన్నగారు కూడా అంటున్న మాట ఏంటంటే, ఇక సంఘం నుంచి వెళ్తున్నారు. దేని నుంచి వెళ్తున్నారు? వాక్యం ప్రకటించడానికి. చెప్పడం మర్చిపోయాను, అన్నగారు కూడా చెప్పడం మర్చిపోయాను. పోయిన నెలలో అన్నాను, మీకు జ్ఞాపకం ఉందో లేదు, కానీ వచ్చే వారం దుబాయ్ వాక్య పరిస్థితులకు దుబాయ్ వెళ్ళేది ఉంది. నేను చెప్పడం మర్చిపోయాను అన్నగారు. పోయిన నెలలో అన్నాను, ఈ యూత్ ఒక రీట్రీట్ ఉంది, దానికి వెళ్ళాలని. సంఘం నుంచి వెళ్తున్నాం. దేని నుంచి వెళ్తున్నాం? సంఘాన్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం, అంతే కదండి. ఇప్పుడు కాయర్ వారు నిలబడ్డారు అనుకోండి, ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారు? వీరు పాటలలో ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఇప్పుడు ఏది ఫెయిల్ అయిపోతుంది? సంఘం ఫెయిల్ అయిపోతుంది. వాయిద్యాలు బాగా రాలేవు అనుకోండి, ఎవరు ఫెయిల్ అయిపోతారు? సంఘం ఫెయిల్. అందుకని ఏది వాయించినా, ఏది పాడినా, ఏది చెప్పినా సంఘానికి ఘనత తీసుకొచ్చేలాగానే మన క్రియలు ఉండాలి, అంతే కదండి. వీరు అద్భుత రీతిగా వాడబడుతున్న విధానం బట్టి నేను వారిని పిలుచుకున్న విధానం వేరు. వీరు ఇక్కడే ఉంటే పరిచయం ముందుకు ఎలా వెళ్తుంది? అందుకనే ఆ 5 నుంచి ఈ 2 ప్రత్యేకపరచునని ఆత్మ చెప్పిన విధానం బట్టి వారిని ఉపవాసం ఉండి చేతులుంచి ప్రార్థించి పంపిస్తున్నంట. ఈ 4వ వచనం నుంచి మొదటిగా మనం ఎప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా, మిషనరీ జర్నీస్ అని. అప్పుడప్పుడు ఎక్కడో ప్రాంతం నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి మిషనరీస్ వచ్చారని అంటారు కదా పిల్లలు. ప్రపంచానికి, క్రైస్తవ సమాజానికి, బోధకులకు, సంఘానికి మాదిరికరమైంది పౌలు గారి ప్రయాణాలు. పౌలు గారు 3 ప్రయాణాలు చేశారు. 4వ ప్రయాణం కూడా రోమ ప్రయాణం చేశారు. అది 3 ప్రయాణాల్లో మొట్టమొదటి ప్రయాణం ఇక్కడ 4వ వచనం నుంచి ప్రారంభమవుతుంది. ఆ మొట్టమొదటి ప్రయాణం అక్కడ ప్రారంభమైపోయి లాస్ట్ 14వ అధ్యాయం చివరి 28 వచనంలో ముగుస్తుంది పిల్లల. మొట్టమొదటి ప్రయాణం పౌలు గారి సువార్త దండయాత్రలు అనుకోండి.
సౌలు గారి మిషనరీ జర్నీస్ మొట్టమొదటి ప్రయాణం ప్రారంభించిన విధానం 4వ వచనంలో చెప్తున్నటువంటి పిల్లలు. కాబట్టి పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళింది. ఇప్పుడు అక్కడ మాట ఏంటంటే సెలూకయకు వచ్చి అనే మాట. సెలూకయ అనేది ఓడ రేవు గల ప్రాంతం, మన పోర్ట్ ఉన్న ప్లేన్స్ లాంటిది, మన గుజరాత్ లాంటిది, అంతే కదండి. అక్కడ నుంచి వచ్చి ఎక్కడ వచ్చారంట? సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళంట. ఇప్పుడు వారు ఉన్న ప్రాంతం ఏది? ఒకప్పుడు వారు 5గురు ఉపవాసం ఉండి సంఘంతో పాటు ప్రార్థనలు గడిపిన ఏ ప్రాంతం అన్నాడు? అంత్యోకయ. అంత్యోకయ నుండి సెలూకయకు రావడానికి ఇంచుమించు 25 కిలోమీటర్లు అంట. 25 కిలోమీటర్ల జర్నీని కాలినడకనే వచ్చేసారు పిల్లలు. 25 కిలోమీటర్లు నడవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇంచుమించు ఒక రోజున పడుతుంది, అవును కదండి. సైకిల్ లేదు. ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితమే మన ఊరినే ఊహించుకోలేము మనం, అవును కదండి. ఊరికి ఏమంటారు, కమాన్ కూడా ఉండేది కాదు, రోడ్డు ఉండేది కాదు, కరెంట్ కూడా 40 సంవత్సరాల క్రితం కరెంట్ కూడా లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం అక్కడ కాలినడకన ఇక్కడ నుంచి సెలూకయకు వెళ్ళి అక్కడ కుప్రాకు వెళ్తున్నారంట. కుప్రాకి ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు కుప్రవాడు ఎవరు ఉన్నారు అక్కడ? బర్నబా ప్రాంతం ఏదన్నా, బర్నబాగా పుట్టిన ప్రాంతము కుప్రా. అందుకని పరిచయం ఎక్కడి నుంచి ప్రారంభించాలంటే తెలిసిన ప్రాంతమే ఎన్నుకుంటున్నారు, కుప్రా నుంచి ప్రారంభిస్తున్నారు. కుప్రాకు వెళ్ళి వారు సలామీలో ఉండగా ఆ మార్చుడని పిల్లల యూదుల సమాజ మందిరము అంటే ఆ కుప్రాలో కూడా ఎవరున్నారు? ఇప్పుడు యూదులు ఉన్నారు. ప్రాంతాల యెరూషలేము పరిసర ప్రాంతాలు ఉన్న దేశం కాదది. అక్కడ చెదిరిపోయారు. యెరూషలేము పండుగను ఆచరించడానికి ప్రతి ఏటా యెరూషలేముకి వచ్చేవారు పురుషులు సైతం. పురుషులైన వాడు సంవత్సరానికి 3 సార్లు రావాలి, ధర్మశాస్త్రం అది యెరూషలేముకి. అలా వచ్చినప్పుడు పెంతెకొస్తు పండుగ, పస్కా పండుగను ఆచరించడానికి కుటుంబాలతో వచ్చేసారు. ఎలా వచ్చేసాం కదా, పస్కా పండుగ వరకు ఉందామని, ఈ పెంతెకొస్తు పండుగ వరకు ఉందామని 50 రోజులు ఉండేశారు. ఉండిన తర్వాత అద్భుతం జరిగింది, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, అలా స్థిరపరచబడ్డారు. వాక్యం ప్రబలిపోతుంది. వారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా యూదులు రక్షణలోకి వచ్చి యూదా సమాజ మందిరాలు ఉంటే వీరు వెళ్ళి ఎక్కడ ప్రకటన చేస్తున్నారంట? యూదుల సమాజ మందిరంలోనే ప్రకటన చేస్తున్నారంట. అలా ప్రకటించినప్పుడంట యోహాను వారికి ఉపచారం చేయించుండెను. యోహాను అంటే ఎవరో మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు పంపింది ఎంతమందిని? 2. ఇప్పుడు యోహాను ఎక్కడి నుంచి వచ్చారు? పైన అధ్యాయం 12వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది, ఆ మాట చూడండి పిల్లలు. 12:24 వచనం. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేముకు వెళ్ళారు. ఆ ధనాన్నంతా కూడా తీసుకుని యెరూషలేముకు వెళ్ళారు. అక్కడ కరువు వస్తుంది కాబట్టి ఇది తీసుకుని వెళ్ళి అక్కడ అప్పచెప్పి మళ్ళీ యెరూషలేము నుంచి ఎక్కడికి వచ్చారు? అంతియోకుకు వచ్చారు. అంతియోకు నుంచి వారు మార్కు అనే యోహాను, మార్కు అని మారు పేరు గల యోహాను, మన మార్కు సువార్త రాసిన యోహాను గారు ఈయనే. మార్కు సువార్త రాసిన మార్కు గారు ఈయనే. అతనికి వేరే పేరేంటే యోహాను. ఇతను ఎవరో గారు? బర్నబాకు బంధువు, బర్నబా గారికి బంధువు. ఇది ప్రాంతము బర్నబా గారి కుప్ర కాబట్టి ఈ యోహాన్ గారు, మార్కు గారు వారికి పరిచయం చేస్తున్నాడంట. అలా కిందికి చూస్తుంటే పిల్లలు బరి యేసు అని ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకం గలవాడిన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి, ఇక్కడ మాట పిల్లరా ఈ భాగంలో ఇదంతా 28 వచనాలు, 52 వచనాలు ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 52 వచనాలు. దీన్ని 2 భాగాలు చేస్తే ఇంక ఈజీగా అర్థమైపోతుంది. అంతకన్నా సమయం సరిపోతుంది కాబట్టి అంత వివరించడానికి మనకు 13వ అధ్యాయం 3వ వచనం వరకు వీరు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆత్మ ప్రేరేపణ బట్టి. 4వ వచనం నుంచి 12వ వచనం వరకు ఈ కుప్రాలో పరిచర్య జరిగింది. కుప్రా అంటే ఒక ద్వీపం, సముద్రంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ద్వీపం అంటే తెలుసు కదా పిల్లలు, చిన్నప్పుడు మనం వినేవాళ్ళం, ఐలాండ్ మనం విన్నాం కదా పిల్లలు. అది చుట్టూ అదొక పెద్దది ప్రాంతము. అందులో ఏంటంటే చాలా గ్రామాలు ఉన్నాయి. అక్కడ వెళ్ళి ఫస్ట్ మొట్టమొదటిగా అక్కడ పరిచయం ప్రారంభించారు, మొట్టమొదటి మిషనరీ జర్నీ. అలా ప్రారంభించిన దాంట్లో వారికి సహకారిగా మార్కు గారు, యోహాన్ గారు సపోర్ట్గా ఉన్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వివేకం గల ఒక మనిషి ఉన్నాడు చూడండి పిల్లలు, సెర్గి పౌలు అను అధిపతి దగ్గర ఉన్నాడంట. ఎవరున్నారు అక్కడ? ఆయన దగ్గర అతని దగ్గర ఉన్నారు. ఎవరున్నారు? గారడి వాడను అబద్ధపు ప్రవక్త అయిన బరి యేసు. అంటే యేసులు చాలా మంది ఉన్నారు, అవును కదండి.
అందుకనే మన ప్రభు గురించి మాట్లాడినప్పుడు నజరేయుడైన యేసు అని అంటూ ఉంటాం. ఒకవేళ మాటి మాటికి కోడ్ చేయకపోతే, ఒత్తుగా మనం బోల్డ్గా రాయకపోతుంటే అందరూ నా గురించి చెప్పిందని ఈ బరివేసి కూడా అనుకునేవాడు. అందుకని నేను నజరేయుడైన యేసు అంటాం. యేసు క్రీస్తు అనే మాటలు మనం వింటున్నాం. యేసులు చాలా మంది ఉన్నారు. అందుకనే ధర్మశాస్త్రం చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళు ప్రకటన చేసినప్పుడు కూడా ఈ యేసునే మాట్లాడతారు. ధర్మశాస్త్రాన్ని కోడ్ చేస్తూ మరి ప్రవక్తలు చెప్పిన మాటల్ని అపోస్తులు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఒక మాట ఏంటంటే, వాళ్ళు ద్వీపమంతటా సంచరించి పాపను వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్త అయిన బరియేసు అని ఒక యూదుని చూచిరి. అతడు యూదుడే. ఎలాంటి వాడు అంటే, ఇంకా చెప్పాలంటే అబద్ధకు ప్రవక్తనే యూదుడే, అబద్ధ ప్రవక్త మారిపోయాడు. ఇంకా చెప్పాలంటే గారడివాడుగా మారిపోయాడు. ఇతను ఎవరి దగ్గర ఉన్నాడంటే, ఒక వివేకం గల సెర్గి పౌలను ఒక అధిపతి దగ్గర ఉన్నాడు. అధిపతి దగ్గర ఉన్నాడు కాబట్టి ఇతనుకున్న టాలెంట్ అంతా అతను నిర్మించాలనుకున్నాడు. అతని దగ్గర నివాసం చేస్తున్నాడు. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగొరను. ఒక ప్రాంతం నుంచి వచ్చేసారు మంచి సేవకులు, అంటే ఇండియా నుంచి వచ్చేసారు, ఒక యానివర్సరీకి వచ్చేసారు. మనం ఎలాగైతే మంచి సేవకులని దుబాయ్ నుంచి వచ్చిన వారిని, అంటే ఇండియా నుంచి దుబాయ్కి వచ్చిన వారిని దుబాయ్ నుంచి ఎలాగైతే ఇక్కడ తీసుకుని వస్తామో, అక్కడ అంత్యోక నుంచి ఒక మంచి సేవకులు వచ్చేసారు, బర్నబాను సౌలు వచ్చేసారు కదా. వారు చెప్పే వాక్యం వినాలని ఈ సెర్గి పౌలని ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి వారిని పిలువనంపించినట్ట. అలా పిలువనంపించినప్పుడు అయితే ఎలుమాన అధిపతి విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించడు. ఎవరిని ఎదిరించేశాడు? బర్నబాను సౌలును ఎదిరించేస్తున్నాడు. అలా ఎదిరించను. ఎలుమాను పేరునకు గారడివారని అర్థము. అందుకు పౌలు మొట్టమొదటిసారిగా సౌలు గారి పేరు పౌలుగా మార్చబడుతుంది. ఇక్కడ దేవుడు పెట్టలేదు పిల్లలు, ఆయన మార్చుకోలేదు. మనం ఏంటంటే ఆయన పిలుచుకున్నారు సౌలు అను పౌలు. ఇక్కడ 9వ వచనంలోనే ప్రారంభమవుతుంది. సౌలు అనే పేరుకు మారుగా పౌలు అని పిలుస్తున్నారు. పౌలును అతన్ని తేరిచూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుండు అని చెప్పెను. వెంటనే మబ్బును చీకటి అతన్ని కమ్మెను గనుక తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెదకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించేస్తున్నాడు. వారికి ఉన్న శక్తి ఏంటో సమాజానికి తెలియాలనుకోండి. ఇప్పుడు అధికారి ఊరికి నమ్మాలంటే నమ్మడు కదా. ఎందుకంటే అంతవరకు ఈ యూదుడే ప్రవక్తగా పిలువబడుతున్న ఈ అబద్ధ ప్రవక్త గారడి విద్యలు చేస్తూ అధికారి యొక్క మనలు పొందుకుంటున్నాడు. అలాంటి వాడు ఉన్నప్పుడు యూదులే బోధిస్తున్నప్పుడు నువ్వే కొత్తగా స్పెషాలిటీ ఏముంటుంది అని ఒక వేరే కోణంలో చూసే విధానం ఉంటుంది. అందుకనే దేవుడు ఒక అద్భుతమైన క్రియ చేశాడు వారి దగ్గర. నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గాన్ని నువ్వు చెరిపేస్తున్నావు. అంటే నీ లబ్ధి కొరకు చూసుకుంటున్నావు కానీ దేవుని యొక్క పరిచయం ముందుకు తీసుకోవాలని నువ్వు ఆలోచించట్లేదు. కాబట్టి అక్కడ ఉన్న మాట ఏంటంటే, పౌలు గారు అన్న మాట, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గం చెరపడుతున్నావు. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడై సూర్యుని చూడకుండా ముందు అని చెప్పాను. వెంటనే ఏమైపోయిందంట. అందుకనే ఇప్పుడు మన దగ్గర ఒక అధికారం ఉందనుకోండి పిల్లలు, ఒక అధికారం ఉందనుకోండి. అధికారం ఉన్నప్పుడు ఏంటంటే వెంటనే నిర్ణయాలు తీసుకుంటాం. ఆయన దగ్గర పరిశుద్ధాత్మ ఒక వరం ఉంది, ఆయన అద్భుతాలు చేయగల సామర్థ్యం ఉంది. దేవుడు అంత కృపావరాన్ని ఆయనకి ఇచ్చేశాడు. అందుకని 7 వారాల తర్వాత అలా జరగలేదు, ఒక 5 రోజుల తర్వాత జరగలేదు, 3 రోజుల తర్వాత జరగలేదు. నువ్వు మళ్ళా 7 రోజుల తర్వాత నువ్వు మళ్ళీ రాని ఏమనలేదు. పౌలు గారు వెంటనే దేవుని యొక్క మార్గంలో చెరిపిస్తున్నావు. కాబట్టి నువ్వు వెంటనే దేవుడు ప్రభువు నీ మీదకి హస్తం ఎత్తేశాడు, నీ మీద చెయ్యి ఉన్నాడు. నువ్వు కొంతకాలము గుడ్డివాడై సూర్యుని చూడకుండా ఉండు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను. వెంటనే కమ్మిందంట. అంటే వాళ్ళు అంత పవర్ ఉందండి. అంటే బ్రతికిన విధానం చూడండి పిల్లల. అంటే లోకంలో ఉన్నప్పుడే అంత నిష్ట కలిగి బ్రతుకుతున్నా, సిరియాలో నుంచి దమస్కులో ఉన్న ప్రాంతంకి వెళ్తున్నా అంట. అక్కడ ఎవరైనా దేవుని నమ్ముకున్న వారు ఉన్నారేమో, సంఘాన్ని హింసించడానికి, రాళ్ళు అంటే వారిని ఈడ్చుకుని రావడానికి, చంపడానికి మరి పత్రికలు రాసుకుని వెళ్ళిపోతున్న సౌలు అంత నిష్ఠగా దేవుని కొరకు బ్రతకని వాళ్ళలోనే అంత నిష్ఠ ఉంటే దేవుని కొరకు బ్రతికితే ఎలా ఉంటుంది? ఏమి సంపాదించుకుని దాని దగ్గర అంత పవిత్రత కలిగి అంటే ఒక నిష్ట కలిగి బ్రతుకుతూ ఉంటే, సర్వలోక ఆధిపతి ఇంకా సమస్తాన్ని చేసిన ఆయన, నిత్యశివాన్ని ఇస్తున్న ఆయన కింద బ్రతుకుతున్నప్పుడు వెలుగు ఏంటో తెలుసుకున్నాడు, నిత్యశివం ఏంటో తెలుసుకున్నాడు, అన్ని తెలుసుకున్న ఆయన ఇంకెంత నిష్టగా బ్రతుకుంటాడు పిల్లలు.
అందుకని దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. అందుకని దేవుని కొరకు బ్రతికితే పిల్లలు కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, రోగం రావచ్చు, వ్యాధి రావచ్చు, మన నష్టం అన్ని ఎదురు చూడవచ్చు, ఇంకా లోకంలో ఏది సంపాదించుకోలేకపోవచ్చు. కానీ అలానే దేవుని పనిని మాత్రం విడిచిపెట్టొద్దు అంట పిల్లలు. దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతానంట దేవుడు విడిచిపెట్టేవాడు కాడంట పిల్లలు. కొంతకాలం శ్రమ వస్తుంది, దాని తర్వాత మన నోటి నిండా నవ్వు ఉంటుంది పిల్లల. అది వాస్తవం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మనకున్న దేవుడు గొప్పవాడు పిల్లల. ఈ లోకంలో తల్లిదండ్రులు కొంత కష్టపెట్టినాను మన మంచి కొరకని ఎలాగైతే మనం భావిస్తామో, మనం ఎలాగైతే పిల్లల్ని దండించి మరి స్కూల్కి పంపిస్తామో, కొన్నిసార్లు వారు వినప్పుడు ఎందుకు కొరకు పంపిస్తున్నాను, ఎవరి భవిష్యత్తు కొరకు పంపిస్తున్నారు, వారి భవిష్యత్తుకి ఎలా వెళ్తున్నాం, మన గురించే. కష్టాల్లోనూ బాధల్లోనూ ఒక తీయతనాన్ని, ఒక కమ్మదనాన్ని దేవుడు మన జీవితంలో చూడాలనుకున్నాడు పిల్లలు. అలా వచ్చిన ఉపద్రవాన్ని బట్టి ఎంత కష్టం వచ్చినా కానీ పౌలు గారు విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు సౌలు చేత అనేకమైన అద్భుతాలు చేసి వెంటనే అతనికి చెప్పు కలిగిందంట. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించేస్తున్నాడు పిల్లలు. కార్యం జరిగింది కదండి, కార్యం జరగాలి, పని జరగాలి, ప్రభువును విశ్వసించాలి, ఏ రీతిగా అయినా పరిచర్య ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన తీసుకున్న మొట్టమొదటి మిషనరీ జర్నీలో కుప్రకు వెళ్ళారు, అక్కడ ప్రాంతంలో ప్రకటించేశారు. అక్కడ నుంచి ఎక్కడికి వచ్చినట్టు పాపు అని ఊరికి వచ్చేసారు. అక్కడ ఈ గారడి వాడు ఉన్నాడు, ఆయన సెర్గి పౌలు అనే ఒక అధిపతి దగ్గర పనిచేస్తున్నాడు. వారు చేసిన క్రియలను బట్టి హెచ్చరించిన దాన్ని బట్టి వారికి గుడ్డితనం కలిగింది. ఆ అధిపతి మార్చబడ్డాడు. తర్వాత స్టెప్ జరుగుతుంది చూడండి పిల్లల. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్న వారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియోలో ఉన్న పెరిగేకు వచ్చింది. అచ్చట యోహాను వాడిని విడిచిపెట్టి, యోహాన్ అన్న దగ్గర మళ్ళీ బాప్తిసం ఇచ్చి యోహాన్ కాదు, శిష్యుల్లో యోహాన్ కాదు, ఈ విషయాలు మనం గుర్తుంచాలి. మార్కు అను యోహాన్ కాదు. ఆయన ఆ విధానం అలాగే ఉంటుంది. ఫస్ట్ క్యారెక్టర్ కొద్దిగా అలాగే ఉంటుంది, కానీ చివరిలో తనకంటూ ఒక ప్రూవ్ చేసుకున్నాడు పిల్లలు. చివరి జీవితంలో తనకంటూ ఉన్నతంగా బ్రతికి ప్రూవ్ చేసుకున్నాడు. కానీ మొట్టమొదటి ఏంటంటే వారు వెళ్తుంటే వెళ్ళేవాడు, మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు. వీరి వల్లనే బర్నబాకు పౌలు గారికి గొడవైంది మార్కు గారి వల్లనే. వారి సెకండ్ జర్నీలో మార్కు వల్ల పౌలు గారు విడిపోతారు. మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు కదా, పౌలు గారు ఇదే పాయింట్ పెడతారు. మనతో వాడు వచ్చినప్పుడు మనతోనే ఉండాలి కదా, వాష్ కోసం వచ్చినప్పుడు వాష్ కోసం ఉండాలి, మధ్యలో వెళ్ళిపోదు మరి. అంతే కదండి. ఇప్పుడు వాష్ కోసం కానీ గెస్ట్ స్పీకర్లు వస్తారు, వచ్చిన వాళ్ళు ఇప్పుడు దుబాయ్ అంతా చూసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు వాష్ కోసం వచ్చింది కదా, ఇప్పుడు మిమ్మల్ని కష్టపడి తీసుకొచ్చినాం కదా, ఇక్కడే ఉండొచ్చు కదా. నేను అది బుర్జు ఖలీఫా మీదకి వెళ్తాను, మళ్ళీ అక్కడ ఒక కాఫీ తాగుతాను, ఇది అంత అవసరం అండి. ఇవన్నీ ఖర్చు పెట్టి నిజంగా చాలా కష్టమైపోయింది. మనం కూడా ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ పని కొరకు వెళ్ళినప్పుడు ఆ పని చేసుకుని రావాలా. సంఘంకి వచ్చిన తర్వాత మనం బయటకు వెళ్తాం చూడడానికి పిల్లలు, ఏదైనా సామాన్ తీసుకురావాలి. నాకు అనిపించే బాధ ఏంటంటే ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోయారు కదా, ఏదైనా అయిపోతే దేవునికి ఏమని జవాబు చెప్పుకుంటాం మనం. మధ్యలో ఇప్పుడు వచ్చాం ఆరాధనకని, ఇప్పుడు అక్కడికి వచ్చాము, చర్చ్కి వెళ్తాం, న్యూ టెస్ట్మెంట్ చర్చ్కి వెళ్ళిపోతాం. ఆరాధన జరుగుతున్న సమయంలో ఏది కొరకు ఒక వస్తువు కొరకు మనం బయటకు వెళ్ళిపోతాం పిల్లలు. మార్గ మధ్యలో ఏదైనా జరిగింది అనుకోండి, దేవుడికి మనం ఏ విధంగా ప్రతి నేను సంఘానికి కదా నడిపించింది, నీకు నువ్వు సెలవు ఇచ్చింది, ఈ రోజు నీకు దేవుని సన్నిధికి వెళ్తామని 6 గంటల వరకు ఉండాలి కదా. మధ్యలో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత ఉత్తరవాది ఎవరు? మనం దేవునికి ఏం సమాధానం చెప్పుకోగలుగుతాం పిల్లలు? ఈ మార్కు గారు కూడా ఏంటంటే యెరూషలేము నుంచి వచ్చింది అంత్యోకవరకు వచ్చాడు కదా అని వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే కలిసి ఆ మిషనరీ జర్నీ ప్రారంభించేసారు. ఈ మధ్యలో మళ్ళీ సౌలు గారిని బర్నబా గారిని విడిచిపెట్టి మళ్ళీ యెరూషలేముకి వెళ్ళిపోయాడు. దీని పౌలు గారు అంటారు ఏంటంటే వీడు మధ్యలో మనం విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు వీడిని తీసుకునే పోవద్దంటాడు. బర్నబా ఏంటంటే వారు ఊరి వాడు కాబట్టి, బంధువు కాబట్టి తప్పక ఒక విధమైన తర్కం జరిగిపోయింది. బర్నబా సౌలు విడిపోయి బర్నబా గారు మార్కు గారు ఇద్దరు కలిసి ఒక రూట్లో వెళ్ళిపోతారు. పౌలు గారు శీలను పట్టుకొని ఇంకో రూట్లో వెళ్ళిపోతాడు. ఈ పరిస్థితిని కొద్దిగా ముందుకు తీసుకెళ్తూ నేను ముగించే ప్రయత్నం చేస్తాను పిల్లలు. కొన్ని మాటలు మనం చూద్దాం. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదేలో ఉన్న అంత్యోకకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చుండిరి. ధర్మశాస్త్రము ప్రవక్తల లేఖలను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, వర్తమానం చేసిరి. సరిపోతుంది పిల్లలు. ఇక్కడ మాట మనం మళ్ళీ ఒక మాట ఏంటంటే పిసిదియోలో ఉన్న అంత్యోకయ అంటున్నాడు పిల్లలు. మనం ఫస్ట్ బిగినింగ్ లో మనం మాట్లాడుకున్నాం, అక్కడ కూడా అంత్యోక వచ్చింది, ఇక్కడ ఒక అంత్యోక. ఈ రెండు ఒకటి కాదు. ఇది టర్కీ, మనకు తెలుసు కదా, తుర్కీ పరిసర ప్రాంతం. ఇది ఒక అంత్యోక, ఇది రెండవ అంత్యోక. మనం మ్యాప్ లో చూస్తూ ఉంటే చివరిగా మాట చూసి ప్రయత్నం చేద్దాం. చివరి మ్యాప్ లో మనకు చాలా మ్యాప్లు కనబడుతూ ఉంటాయి. చివరి మ్యాప్ అపోస్తులైన పౌలు ప్రయాణం చేసిన దేశములను ఉంటుంది. అరేబియా, యెరూషలేము, దమస్కు పైన అంత్యోక కనబడుతుంది చూసారా పిల్లలు.
సెలుక అక్కడ ఒక అంత్యక ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తూ ఉంటే మీకు కుప్రా, పైన పైన కొద్ది చూస్తుంటే లవోదికియా, అంత్యొక, ఫిలదెల్ఫియా, ఇదొక లవోదికియా. ఇప్పుడు వెళ్తున్నది ఏంటంటే ఈ సెలుకయ కిందున్న అంత్యొక దగ్గర ఉన్నారు వాళ్ళు. ఆ ద్వీపం దగ్గర ఉన్న టర్కీ, సౌతర్న్ టర్కీ అంటారు. మనకి ఎలాగైతే నార్త్ సౌత్ ఉన్నాయో ఆ తుర్కీ ప్రాంతంలో, ఆ దేశంలో కూడా ఈ సౌత్ లో పరిచయం ముందుకు తీసుకెళ్తున్నారు. అన్ని దేశంలోకి పరిచయం విస్తరిస్తుంది పిల్లలు. దాని గురించి మాట్లాడుతున్న మాటల్లో విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళారు. అక్కడ కూడా సమాజ మందిరంలోకి వెళ్ళారు. ధర్మశాస్త్రంలో ప్రవక్త లేఖనములు చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పాలని ఉన్నాయిలా చెప్పుడని వారికి వర్తమానం చేసిరి. అప్పుడు పౌలు నిలబడి సైగా చేసి ఇట్లా అన్నాం. ఇక్కడ నుంచి వాక్యాన్ని ప్రారంభం చేస్తారు పిల్లలు. ఎక్కడైతే యూదులు ఉన్నారో దాని ఉద్దేశం ఏంటంటే అక్కడ యూదులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు క్రీస్తు గురించి డైరెక్ట్ గా చెప్తే వారికి అర్థమవుతుంది. పేతురు గారి బోధన విధానం మనకు బాగా తెలుసు. ఎదుటోళ్ళు ఎలాంటి వారు, అక్కడ ఉన్న సమాజం ఎలాంటిదో, వారి పల్స్, వారి యొక్క నాడేంటో తెలుసుకోవాలి, వారికి ఎంతవరకు అవగాహన ఉందో తెలుసుకోవాలి. అలాంటి బోధన విధానం పేతురు గారు చేశారు. ఇప్పుడు పౌలు గారు కూడా చేస్తున్నారు. ఇశ్రాయేలు అబ్రాహాం గారి గురించి ప్రస్తావన తీసుకుని వస్తూ ఉంటాడు. 450 సంవత్సరాలు అక్కడ ఉన్నారు, వాగ్దానం చేసిన భూమి గురించి చెప్తున్నాడు. ఇవన్నీ చెప్తూ సౌలు గురించి చెప్తున్నాడు. సౌలు తర్వాత దావీదుని పెట్టేశాడు. అదే గోత్రం నుంచి వచ్చిన ప్రభువు ఇవన్నీ గురించి చెప్తున్నాడు. ప్రభు కంటే ముందు యోహాను వచ్చేసాడు, బాప్తిసం యోహాను గురించి వచ్చి చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు రక్షణ వాక్యం గురించి చెప్తూ ఉంటాడు. ఈ 26వ వచనంలో, సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడే వాళ్ళారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది అంటున్నాడు పిల్లలు. ఇవన్నీ గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనము దేవునికి భయపడేవారని మనం చెప్తున్నాడు ముందుగానే. మీరు మంచోళ్ళు కాదంటే ఎవరు వాక్యం వింటారు? వారు విన్నారు. అందుకనే మీరు మంచివారు, మీరు దేవునికి భయపడేవారు, అబ్రాహాం సంతానం వారు. అందుకనే ప్రభు యొక్క రక్షణ వాక్యము ఇప్పుడు మన దాకా వచ్చిందని అద్భుత రీతిగా మాట్లాడతారు పిల్లలు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత కొన్ని మాటలు నేను చెప్పి నేను ముంచేస్తాను. మీకు అవన్నీ తెలుసు కాబట్టి మనకు సరిపోదు. 42వ వచనం చూద్దాం పిల్లలు. వెళ్ళుచుండగా సరిపోతుంది పిల్లలు. బాగా చెప్తున్నారు. ఈ వారం వాక్యం బాగా చెప్పేస్తారు. ఇంకొక వారం ఉండండి, మేము ఇంకొక గృహ కూడికి ఏర్పాటు చేస్తాం. మళ్ళీ ఒక కూడికి ఏర్పాటు చేసి మళ్ళీ మేము వాడుకుంటామని, ఎలాగైతే ఇండియా నుంచి వచ్చిన స్పీకర్స్ మనం వాడుకుంటామో, వీళ్ళు కూడా సుదూర ప్రాంతం నుంచి వచ్చేసారు కాబట్టి చాలా బాగా చెప్పేశారు. మనకు అబ్రాహాం గారు మొదలుకొని దావీదు గారి ప్రస్తావన వరకు చెప్పేశారు. మన ప్రభు గురించి చెప్పేశారు. చాలా మంచి వచ్చింది, నాకు నచ్చింది. మీరు ఎలాగైతే ఈరోజు చెప్పేశారో వచ్చే వారం కూడా చెప్పండి. మేము మా బంధువులను, స్నేహితులను అందరినీ కూడా తీసుకుని వస్తామని వారిని రిక్వెస్ట్ చేసి మరి మళ్ళీ ఒక రోజు ఉంచుకొని వాక్యం చెప్పించుకుంటారు పిల్లలు. అలా చెప్పుతున్న తరుణంలో ఒక విపద్రం జరిగింది పిల్లలు. మరుసటి విశ్రాంతి దినం 44వ వచనం. దాదాపు ఆ పట్టణం అంతయు దేవుని వాక్యం వెంట కూడి వచ్చను. యూదులు జనులను చూచి మత్సరముతో నిండుకొని దూషించుతూ పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబీ ధైర్యంగా ఇట్లా అనేది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య శివులకు అపాత్రులుగా ఎంచుతున్నారు కనుక ఇదిగో మేము అనేకులకు వెళ్ళుచున్నాము అన్నాడు. వారి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మీకు బాగా తెలుసు. దేవుడు వారిని పంపించిన, ఏర్పాటు చేసుకున్న విధానం కూడా బాగా తెలుసు. అపోస్తులు 12 మంది మొట్టమొదటి వారిని పంపించింది కూడా ఇశ్రాయేలు మందికే పంపించేశాడు. కానీ పౌలు గారిని కడపటి అపోస్తులుడు అని అన్నాం, అంతే కదండి. చివరికి వచ్చింది. ఆయన ఏర్పాటు చేసుకున్న విధానం ఏంటంటే ప్రత్యేకంగా అన్ని జనులకు సువార్తను తీసుకెళ్ళినాడు. ఆయన పర్పస్ ఆయన అంతే. దేవుడు ఒక ఉద్దేశం ఏంటంటే దాన్ని ఆయన పాత్రను వాడుకోవాల్సిన అన్ని జనులకు సువార్తను పంపించాలి. అందుకు ప్రధానమైన పాత్రగా పౌలు గారిని వాడుకోవాలనుకున్నాడు దేవుడు. కానీ మొట్టమొదటి ప్రారంభించింది మాత్రము యూదులను ప్రారంభించేశాడు. అంటే ఈ కుప్ర పరిసర ప్రాంతాలను ప్రారంభించేశాడు. అదంతా కూడా ఏంటంటే యూద సమాజ మందిరంలో వాక్యం మొదట చెప్పినప్పుడు బాగా విన్నారు. అనేకులు కూడా వచ్చేసారు. కానీ యూదులు తట్టుకోలేకపోతున్నారు. మత్సరంతో నిండుకొని వారికి వ్యతిరేకంగా నిలబడ్డప్పుడు వారి ధూళి వదిలి మీరు నిత్య జీవానికి అపాత్రులు ఎంచుకుంటున్నారంట. అందుకని వాక్యాన్ని త్రోసివేయద్దంట పిల్లలు. దేన్నైనా ఇంకో చిన్న చూడొచ్చు కానీ, చిన్నగా చూడొచ్చు కానీ, చులకన భావంతో చూడొచ్చు కానీ వాక్యాన్ని చిన్నగా చూడొద్దు అన్న మాట మనకు అర్థమవుతుంది. వారు ఎప్పుడైతే తృణీకరించారో వెంటనే వారిని విడిచిపెట్టి అన్ని దగ్గరికి వెళ్తున్నానని పౌలు గారు చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతారు. దేవుడు బుద్ధిగంతం నుంచి ఎందుకు నాయన ముందుగానే వాళ్ళు నిర్ణయం చేశాడు. వారి దగ్గరికి నేను వెళ్తున్నానని ఆ చెప్పినప్పుడంట అన్ని జనులు చాలా మంది సంతోషించేశారంట. అవును కదండి. ఆ మాట చదవండి పిల్లలు. సంతోషించి మహిమపరిచేది నిత్యజీవునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభు వాక్యము ఆ ప్రదేశం అంతటా వ్యాపించును. గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగజేసి వారి తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ ధూళిని దులిపివేసి ఇకోనికి వచ్చింది. సరిపోతుంది పిల్లలు.
ఇక్కడ మళ్ళీ అక్కడ వెళ్ళిపోయారంట, అక్కడ ఈ కోనేకి వెళ్ళిపోయారు, అక్కడ మళ్ళీ ఒక ఓడరే ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి. మీరు ఏం చేశారంటే భక్తి గల యూదులు చాలా మంది వచ్చేసారు, వారి మత్సరంతో నిండుకున్నారు, వారిని వెళ్ళగొట్టడానికి వాళ్ళు అవ్వలేదు. వారు మళ్ళీ ఏం చేశారంటే స్త్రీలను పోగేశారు, భక్తి గల స్త్రీలు అందరూ పోగేశారు. అమ్మ మాతో నవ్వట్లేదు, మీరు ప్రయత్నం చేయండి అని వారు విరోధంగా మాట్లాడేశారంట. వ్యతిరేకత ఎక్కడ వచ్చింది? యూదుల నుంచి వచ్చింది. ప్రభు గురించి చెప్తుంటే వాళ్ళు నమ్మట్లేదు, ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే యూదా మతం కాకుండా వేరే మతాన్ని ప్రకటిస్తున్నారు. రక్షకుల గురించి చెప్తున్నారు, మాకు దేవుడైన యెహోవే ముఖ్యము, ప్రభు గురించి మాట్లాడితే వారు ఒప్పుకోవట్లేదు. హృదయాలు చొచ్చుకొని నొచ్చుకొని మార్పు పొందిన యూద సమాజం గురించి మనకు బాగా తెలుసు. అదే యూదుల్లో ఇంకాను మారని వారు నేటికి ఉన్నారు. గతించిన సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం కూడా అమెరికా నుంచి వెళ్ళిన క్రిస్టియన్స్ ని వాళ్ళు ఉమ్మి వేసి రాళ్ళు వేసి కొట్టారు మన ఇజ్రాయేల్. అది కూడా పేపర్లోకి ఎక్కింది, న్యూస్ మీడియా. అది కూడా సహించలేంది. చాలా మటుకు యూకే నుంచి వెళ్ళిన వాళ్ళని కూడా తిరస్కరించేశారు. వారు ఏంటంటే వేరే మతాన్ని అవలంబించారు. ఇంకా తెరిసా గారికి సంబంధించిన మదర్ తెరిసా గారికి సంబంధించిన చారిటీ వాళ్ళు కూడా అక్కడ కూడా చారిటీ కొరకు వెళ్తూ ఉంటే రోడ్ల మీద జరుగుతున్న చిన్న చిన్న పిల్లలు, 13-15 సంవత్సరాలు 18 సంవత్సరాల పిల్లలు రాళ్ళు రువి వారి మొక్కల మీద ఉమ్మేశారంట. 7 సంవత్సరాల క్రితం జరిగిన మాట. అంటే వాళ్ళలో ఉన్న విధానం ఏంటంటే ఇంకా రక్షకుడు రాబోతాడు, మమ్మల్ని ఏలుతాడు, ఆయన వచ్చిన వాడు ఇంకా మా రక్షకుడు కాదని తిరస్కారం అనేది యూదుల్లో ఇంకా ఉంది. కొంతమంది ఒప్పుకున్నవారు, దేవుని కొరకు బ్రతికిన వారు, తమ జీవితాలు కట్టుకున్నవారు, ఉన్నతంగా బ్రతికిన వారు చాలా మంది ఉన్నారు. అందులో నుంచే ఆదిమ సంఘం ఏర్చబడింది. వారి తర్వాత యూదయ సమరయ వెళ్ళారు, బోధిగంతల వరకు అన్యజనుల వరకు సువార్తను వెళ్తుంది. ఆ దమస్కు సిరియా ప్రాంతం వెళ్ళిపోయింది, తర్వాత తుర్కీ పరిసర ప్రాంతాలు వెళ్ళాయి. అంతేకాదు ఆఫ్రికా పరిసర ప్రాంతాల్లో కూడా పరిసరం ముందుకు వెళ్తున్నారు. ఎంతైతే వ్యతిరేకత వచ్చిందో అంతగా సంఘము విస్తరించింది. దేవుని కార్యాలు ఎక్కడైతే జరుగుతుందో అపవాది కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. అపవాది కార్యాలు ఎక్కడైతే విస్తరించాయో దానికంటే ఎక్కువగా ప్రభు కార్యాలు అక్కడ సంఘంలో విస్తరించినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లల పరిచయలు వచ్చే అడ్డంకులు ఎన్నైనా కానీ, ఒకరు విడిచిపెట్టినా కూడా కానీ బర్నబా సౌలు తీసుకున్న నిర్ణయాలు చాలా అద్భుతం. ఈ 13వ అధ్యాయంలో మొదటి జర్నీ ప్రారంభమవుతుంది. 14వ అధ్యాయం చివరి వరకు ఆ మొదటి మిషనరీ జర్నీ ప్రారంభమవుతుంది. అతను అన్ని కష్టాలైనా కానీ కాలినడకన ఓడరేమన్నా పరిచయ కొరకు నేను సమర్పించుకున్నాను, ఎంత వచ్చినా కానీ నేను దేవుని కొరకు బ్రతుకుతాను, ఏది వచ్చినా కానీ దేవుని కొరకు బ్రతుకుతాను. అందుకనే మనం కొరింథీయుల చివరిలో చూస్తున్నాం, కొంతమంది కపట సోదరుల వల్లను జాగరాలతోనూ ఉపవాసాలతోనూ బంధువులను కష్టాలను ఓడ పగిలి ఇవన్నీ చెప్తున్నాడు. ఈ మిషనరీలలో అతను ఎదుర్కొన్న సమస్యలు అంతా ఇంత కాదు. ఈ సమస్యలన్నీ కూడా ఏమన్నానంటే ఒకటి మాటలో ఇవి ఏమన్నానంటే ఇవి ఎన్న తగినవి కావు అంటాడు. మనం పొందుకోయే నిత్యజీవం ఉందంట, ఇవి ఎన్న తగినవి కావంట, ఇవి ఇంకా చాలా తక్కువ అంటాడు శ్రమలు. దాని గురించి చెప్తూ ఇవి చులకనైన పాటల గురించి మాట్లాడుతూ ఏమంటే ఇవి చాలా చిన్నవి అంటాడు. క్షణమాత్రపుండు ఈ చులకని శ్రమలు అంటాడు. పిల్లలు అంత శ్రమలు అనుభవించిన ఆయన దేవుని పనికి ఉన్నతంగా గుర్తెరిగాడు. పిల్లలు మన ఈ రోజుల్లో మనకు వచ్చే కష్టాలు కానీ బాధలు కానీ సావాసంలో కూడికకు లేని స్థలాలైనా కానీ ఎన్ని ఇబ్బందులైనా కానీ ఇది చాలా చిన్న శ్రమలుగానే భావిద్దాం. పిల్లలు వాళ్ళు పొందిన శ్రమల మీదకి వెళ్ళి మనం పొందే శ్రమలు చాలా చిన్నవి. ఈ కష్టాల్లో కూడా నిజంగా చెప్తున్నాం, కష్టం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే ప్రశాంతత జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, సంతోషం ఇస్తుంది. 30 రోజుల కష్టం తర్వాత ఒక్క రోజే సంతోషం ఉంటుంది జీవితాన్ని పొందుకున్నప్పుడు. కానీ 30 రోజులు కష్టపడాల్సింది కదా పిల్లలు. ఈ 60 సంవత్సరాల జీవిత కాలంలో నువ్వు అన్ని రోజులు కష్టపడ్డా దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుదాం పిల్లలు. తర్వాత ఇచ్చే జీవితము మహాద్భుతం, అది శాశ్వతమైన జీవితం. దాని కొరకు దాని మీద దృష్టించారు కాబట్టి పౌలు గారు అంత కష్టపడ్డారు. అంత ఆస్తి గలవాడైన బర్నబా కూడా తమ ఆస్తి నమ్మేసి దేవుని పని కొరకు నిలబడ్డాడు. అందుకనే ఆదరణ పుత్రుడు అన్నాడు. అంత గొప్ప ఆధిక్యత దేవుడు వారికి ఇచ్చేస్తాడు. మన జీవితంలో కూడా దేవుడు గొప్ప ఆధిక్యతను ఇస్తాడు. ఎందుకంటే దేవుని కొరకు బ్రతుకుతున్నాం కాబట్టి. అలా మనం విడిచిపెట్టేవాడు కాదు. ఇద్దరున్నా ప్రార్థన మనం వింటాడు, ఒక్కరు ప్రార్థన చేసినా వింటాడు, గొప్పగా ప్రార్థన చేసినా వింటాడు, చిన్నగా ప్రార్థన చేసినా వింటాడు. ఎందుకంటే దేవుని పిల్లలు తండ్రికి చిన్నవాడి మీద కొద్ది ప్రేమ ఎక్కువ ఉండొచ్చు, తల్లికి ఎక్కువ ఉండొచ్చు, పెద్దవాడి మీద తండ్రికి ఎక్కువ ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా ఇద్దరు దేవుని యొక్క పిల్లలే. ఎలా ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. మనం ఎక్కడున్నా ప్రార్థన వింటాడు. అందుకని దేవుని కొరకు నమ్మకంగా ఉన్న పిల్లలు తెలిసి చేయని ప్రార్థన వింటాడు. విజ్ఞాపన ప్రార్థనలో మనం ఎక్కువ సమయాన్ని ప్రార్థనలు గడిపే ప్రయత్నాలు చేద్దాం. మన జీవితాలు, మన ఆత్మీయ జీవితాలు ఇంకా బలంగా ఉండాలని కోరుకున్నాను. ఈ మిషనరీ జర్నీస్ సంఘానికి, నేటి క్రైస్తవ జనానికి ఎంత మేలు చేసిందో ఈ రోజు వస్తున్న మిషనరీస్ని బట్టి మనకు అర్థమైపోవాలి. మనం ఎదుర్కొంటున్న ఈ క్రైస్తవ జీవితాన్ని బట్టి మనకు అర్థమైపోవాలి. ఎక్కడో ప్రారంభమైన పరిచర్య భారతదేశం వరకు వచ్చేసింది. అక్కడ నుంచి మనం గల్ఫ్ దేశాలకు వచ్చాం. ఈ 2026 సంవత్సరాల తర్వాత కూడా పరిచర్య వరకు ఇంత నిశ్చగా బ్రతికిన జీవితాలు చాలా ఉన్నాయి. అంతగా బ్రతుకుతున్నారంటే దానికి ప్రారంభం ఆదిమ సంఘం వారు చేసిన అద్భుత నిర్ణయాలు, వారు తీసుకున్న అద్భుతమైన ప్రణాళికలు. అలాంటి ప్రణాళికలు మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా మేలు చేకూర్చబడాలి. ఈ అపోస్తల కార్యం ద్వారా మన ఆత్మీయ జీవితాలు ఇంకా బలపడాలి. ఈ కొద్ది మాటలు మన ఆత్మీయ జీవితానికి మేలు చేకూర్చే రీతిగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిసిన దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించుగాక. महाप्रभुला
ప్రియ సేవకులు పెట్టిన దేవుడు ఆధ్యాత్మిక సంఘంలో మనకు సూటిగా మాట్లాడేది పౌరు గారి ప్రార్థన వారి యొక్క జీవితం చూస్తుంటే మనం